చిన్నప్పటి సంది మా నాయనమ్మ నాకు ముచ్చట చెప్పేది, ఏది పడితే అది మాట్లాడొద్దు, మీద తదాస్తు దేవతలు ఉంటారు. మనం ఏదైనా చెడ్డ మాట అనగానే తదాస్తు అన్నారనుకో అదే అవుతుంది. అందుకే మన గురించి మనం చెడ్డ మాటలు అనుకోవద్దు, పక్కోళ్ళ గురించి కూడా చెడ్డ మాటలు అనొద్దని చెప్పేది. అప్పటి సంది ఏదైనా మాట్లాడాలంటే నేను 1కి 2 మాటలు ఆలోచిస్తా, కానీ ఈసారి మాత్రం ఆలోచిస్తలేనట్టున్నాడు. శుభం బాల్కవయ్య సామి అంటే ఏదో మోటు మాట అన్నాడట, అటెనక అన్నట్టే అయిందట. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా అదే అవుతున్నదుల్లా. ఏదనుంటే కట్టుడు గురించి నిలబెట్టుడు గురించి పని చేయాలి, మాట్లాడాలి. కానీ మన తాన రేవంతన్ సారు కుర్సీ ఎక్కక ముందు నుంచి కూలగొట్టుడు గురించే మాట్లాడబట్టే. సారు అట్లా మాట్లాడినాడు తదాస్తు దేవతలందరూ తదాస్తు అన్నట్టున్నారు. రేవంతన్ సారు కుర్చీలో కూర్చున్న కాంచెల్లి తెలంగాణలో కూలిపోయే ముచ్చట్లే వినిపిస్తున్నాయి తప్పితే కట్టుడు నిలబెట్టుడు అనే ముచ్చట్లే వినిపిస్తలేవు. వచ్చి రాగానే సుంకిశాల కూడా కూలిపాయే. ఇప్పుడు SLBC సొరంగం కూలిపాయే. హైడ్రా పేరుతోని ఇండ్లు కూలబట్టే, మూసి పేరుతోని బతుకులు కూలబట్టే, గిరాకీ లేక ఆటో డ్రైవర్ల జీవితాలు కూలబట్టే, భూగర్భంలో నీళ్లు లేక వ్యవసాయం కూలబట్టే, అప్పుల బాధతోని రైతులు కూలబట్టిరి. రాష్ట్రం ఆమ్దాని కూలిపాయే. తెలంగాణ క్యాన్సర్ ఎయిడ్స్ రోగమున్నోళ్ళ లెక్కనే అయిందని ముఖ్యమంత్రి సారే చెప్పబట్టే. నడుము వంగిపోయే పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే ఆ నిజాలు చెప్పొద్దంట. లోపల క్యాన్సర్ ఉండాలి, ఎయిడ్స్ ఉండాలి, కానీ నేను మంచిగా ఉన్నా, ఎర్రగా బుర్రగా ఉన్నా, నాకు పిల్లని అండి పెళ్లి చేసుకుంటా అని అబద్ధాలు చెప్పి ముంచాలని చెప్పి వారు సూచన చేస్తున్నారు అధ్యక్ష. ఇట్లా ఏడాదిలోనే తెలంగాణ మొత్తం కూలిపోయే కాడికొచ్చే. ఏడాదిలోనే ఇన్ని అయినాయి అంటే ముంగట ఇంకెన్ని కూలుతాయోనని తెలంగాణ పబ్లిక్ మస్తు భయపడుతున్నారు. అందుకే పెద్దోళ్ళు అంటారు, మనం ఎప్పుడు మనసులో మంచినే తలుచుకోవాలి. అట్లా కాకుండా చెడ్డ ముచ్చట్లు, మందికి కీడు చేసే ముచ్చట్లు ఆలోచన చేస్తే దేవుడు ఉల్టా మన మీదకే కీడు తీసుకొస్తాడు. అటెనక ఇట్లా అన్ని మీద పడతాయి.